ఈరోజు వాక్య ధ్యానాంశం. కాపురం కూలిపోతుందా? ఒకానొక సమయంలో ఒక సహోదరి ఒక కుట్టు మిషన్ కొనాలని కుట్టు మిషన్ షోరూమ్కి వెళ్ళింది. అక్కడ అన్ని వసతులున్న ఒక కుట్టు మిషన్ని చూచి అది ఏ విధంగా పనిచేయనో ఆ షోరూమ్ వారిని అడిగి తెలుసుకొని ఆమె నాకు కుట్టు మిషన్ కావాలి అని అడిగిన వెంటనే వారు ఆమె అడిగిన కుట్టు మిషన్ని చక్కగా పార్సెల్ చేసి ఆమె ఇంటికి పంపించారు. అయితే ఇంటికి వచ్చిన వెంటనే ఆమె ఆ కుట్టు మిషన్ మీద కుట్టడము మొదలుపెట్టిన కానీ కుట్టుబడము లేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తాను కొన్న మిషన్ సరిగా కుట్టడము లేదు. ఆమెకు అనుమానం వచ్చింది. షోరూమ్ వారు నన్ను మోసం చేశారు, నాకు చూపిన మిషన్ కాకుండా వేరొక మిషన్ పంపారు, ఎంత మోసం చేశారు, ఎంత దగా చేశారు అని వారికి ఫోన్ చేసి చెడామడా ఆమె తిట్టడం జరిగింది. ఇంత మోసమా, మీరు ఇలా చేస్తారని అనుకోలేదని ఇష్టం వచ్చినట్లుగా ఆమె తిట్టింది. షోరూమ్ యజమాని వెంటనే, అమ్మా మీరు ఒక్క నిమిషం ఆగండి, మీరు కుట్టు మిషన్ పట్టుకుని వెళ్ళారు మంచిది, అయితే దానితో పాటు ఒక పుస్తకము కూడా పంపించాను, అది మీరు చదివారా అని ప్రశ్నించాడు. లేదు, నేను చదవలేదని చెప్పింది. ఆయన ఆమెతో, అమ్మా మీరు ఒక్కసారి ఆ పుస్తకములోని మిషన్ ఏ విధంగా పనిచేస్తుందో తెలియజేసే ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ని ఒకసారి చదవండి, ఆ పుస్తకం మాన్యువల్ చదివి దాని ప్రకారం కుట్టు చూడండి అన్నారు. ఆమె కొద్ది సమయాన్ని కేటాయించి ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టింది. చదువుతూ అర్థం చేసుకుంటూనే మిషన్ని కుట్టడం మొదలుపెట్టింది. నమ్మండి, ఎంత చక్కగా ఆ మిషన్ కుడుతుందో, ఎంత చక్కగా ఆ మిషన్ పనిచేస్తుందో గ్రహింపు లేక ఆమె అనుకున్నది ఇది పనికిమాలిన మిషన్ అని ఆమె కొంత సమయాన్ని కేటాయించి ఆ పుస్తకము ద్వారా తెలుసుకోవలసిన సత్యాన్ని తెలుసుకుంది. ఆ మిషన్ ఎంత చక్కగా పనిచేస్తుందో చూసి బహుగా సంతోషించింది. అలాగే వివాహానికి ముందు పెళ్లి చూపులలో అమ్మాయి చాలా చక్కగా అందంగా ఉంది. కుర్రవాడు ఎర్రగా బుర్రగా ఎత్తుగా బాగున్నాడు. ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. ఆఖరికి వివాహము చేసుకున్న తర్వాత అసలు గొడవ మొదలవుతుంది. ఇటువంటి వాడు అని అనుకోలేదు అని ఆమె, ఇటువంటి గయ్యాలి అని అనుకోలేదు అని అతడు, ఇలా చివరికి ఆ కుటుంబము అతి తక్కువ సమయంలోనే ఒకరినొకరు అపార్థము చేసుకుని, ఒకరినొకరు నిందించుకుని, ఒకరినొకరు అనుమానించుకుని ఆఖరికి తొందరపాటుతో విడిపోయే కుటుంబాలను మనము చూస్తూనే ఉన్నాం. ఇలా జరగడానికి కారణమేమిటి? ఒకరితో ఒకరు సమయం గడపక అపార్థము చేసుకోవటం, అనుమానించటం. నీవు నీ భార్యను అర్థము చేసుకోలేకపోయినట్లయితే అపార్థమే చేసుకుంటావు. నీవు నీ భర్తను అర్థము చేసుకోలేకపోతే అపార్థము చేసుకుంటావు. అయితే నన్ను ఒక ప్రశ్న వేయనివ్వండి. వివాహమై చాలా కాలం అయి ఉండవచ్చును, 10, 15, 20, 30, 40, 50 సంవత్సరాలు అయి ఉండవచ్చు. ధైర్యంగా చెప్పగలవా, నా భార్యను నేను అర్థం చేసుకున్నాను, నా భర్తను నేను అర్థము చేసుకున్నానని? లేక నీ భార్య నిన్ను గూర్చి, నా భర్తకు ఎప్పుడు చూచినా నా మీద అనుమానమే, నా భార్య నన్ను ఎప్పుడు అపార్థం చేసుకుంటుందని, ఇలా ఒకరినొకరు అనుమానించుకుంటూ అపార్థము చేసుకుంటున్నట్లయితే సైతాను తప్పనిసరిగా మీ కుటుంబాలను నాశనము చేయుటకు కంకణము కట్టుకున్నాడు అని మీరు మర్చిపోవద్దు. లోకాసువార్త 12వ అధ్యాయము 29లో స్పష్టంగా చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాడు, అనుమానము కలిగి ఉండకుడి, అది ఒక భూతం, అది మనకు తెలిసిన విషయమే. అయితే ఈ రోజులలో కుటుంబాలు కూలిపోవడానికి, అనుమానములు రావడానికి ప్రాముఖ్యమైన కారణము ఏమిటంటే ఒకరితో ఒకరు సమయము గడపకపోవటమే. ఒకరి పద్ధతులు ఒకరి కష్టాలు మరొకరు అర్థం చేసుకోకపోవడమే అనేక అపార్థాలకు తావిస్తుందని గమనించాలి. ఆ కుట్టు మిషన్ ఏ విధంగా పనిచేస్తుందో అని కాసేపు ఆమె కూర్చుని ఎలా ఆ పుస్తకము చదివిందో అలానే భార్యాభర్త ఇద్దరు కలిసి కూర్చుని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం గడిపితే
ఈ రోజుల్లో భర్త ఆఫీస్కి వెళితే భార్య వెంటనే ఫోన్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళారని. కొంతమంది భర్తలు ఇంకా హీనంగా ప్రవర్తిస్తున్నారు. భార్యని ఇంట్లో ఉంచి ఇంటి బయట తాళము వేసి మరీ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే భార్య మీద అనుమానం. భార్య వయస్సు 60 సంవత్సరాలు, భర్త వయసు 70 సంవత్సరాలు. అయినప్పటికీ అనుమానం కలిగి జీవించే జీవితం బహు భయంకరమైనది. అటువంటి మగవారున్నారనడానికి సందేహం లేదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఏది ఏమైనప్పటికీ భర్త భార్యను అనుమానించిన, అపార్థం చేసుకున్న అది కేవలము సైతాను కార్యమని మర్చిపోవద్దు. ఒక ప్రశ్న నన్ను వేయనివ్వండి సహోదరి. నీ భర్తను అర్థం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించావా? సహోదరుడా, నీవు నీ భార్యను అర్థం చేసుకోవడానికి నువ్వు సమయం వెచ్చించి ప్రయత్నం చేశావా? అలా చేసినట్లయితే తప్పకుండా దేవుడు మీ కుటుంబంలో ఆశ్చర్య కార్యములు చేస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఒకరినొకరు అపార్థము చేసుకుంటూ అనుమానించుకునుట నీ కుటుంబ నాశనానికి కారణమైతే, ఈరోజు ఈ అంశమును మరి నువ్వు వినుచున్నావు కదా, నీవు దేవుని సన్నిధిలో మోకాళ్ళు మీద పడి ఒకరినొకరు క్షమాపణ అడిగి మీలో ఉన్న అనుమానాలను, అపార్థాలను సరిచేసుకొని అర్థవంతమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి సంతోషంగా కుటుంబములో గడపవలసినదిగా ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.